బ్యాంక్ ఎగ్జామ్స్ కష్టపడాలి. కష్టపడిన తర్వాత బ్యాంక్ జాబ్ చేయాలంటే మళ్ళీ అందులో ప్రెషర్లు, టెన్షన్లు, టార్గెట్లు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేదు. ఇలా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు అండ్ కామెంట్లో చెప్తున్నారు. కొందరైతే డిఎంలో కూడా అడుగుతున్నారు, అన్న ఇలా అంటున్నారు చాలామంది, మేము ప్రిపేర్ అవ్వాలా ఇంకేంటి అని. సో అందరికీ చెప్పేది ఒకటే, ఇది బ్యాంక్ టు బ్యాంక్ డిఫరెన్స్ ఉంటుంది, అలాగే బ్రాంచ్ టు బ్రాంచ్ డిఫరెన్స్ ఉంటుంది. అలానే ఒకవేళ మీకు ఎంత టఫ్ బ్రాంచ్ ఇచ్చినా 1 year కొంచెం ఇబ్బంది అనిపిస్తే తర్వాత మీరు మిగతా 2 years చేయొచ్చు. టోటల్గా 3 years తర్వాత మీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. ఇవన్నీ కాకపోతే ఇందాక నేను ఒక వాసు అన్నతో మాట్లాడా, జగ్గాయపేట పిఎన్బిలో పనిచేస్తారు. ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్, 12 years ఎక్స్పీరియన్స్, 1 lakh పైన శాలరీ వస్తుంది. శాలరీ పక్కన పెడితే అలవెన్సెస్, మళ్ళీ లోన్స్లో బెనిఫిట్స్, పర్క్స్, ఇవన్నీ ఎక్కడ మీకు ఏ డిపార్ట్మెంట్లో ఉండదు. ఫైనాన్షియల్గా మస్తు సౌండ్ జాబ్ వచ్చేసి బ్యాంక్ జాబ్. సరే ఇది కాదనుకో, ఏపీ సచివాలయంలో మీకు ఎలా తీస్తున్నారో రక్తం తెలుసు కదా, అంత వర్క్ ఉంటుంది. పోలీసులో తెలుసు కదా, వాళ్ళకి పాపం కంటిన్యూ వర్క్ ఉంటుంది, శాలరీలు తక్కువ. ఊరికి ఏదో మీరు పోలీస్ అని అనుకుంటారు, చాలా కష్టం అది. అవి కాకపోతే నువ్వు స్టేట్ ఎగ్జామ్స్ కూర్చుంటావా, 5 years 10 years కూర్చొని నోటిఫికేషన్లో వచ్చే 20-30 జాబ్స్కి ప్రిపేర్ అవుతావా? ఇవన్నీ కాకపోగా నీకు ఇంకా కావాలంటే ఈజీ కావాలంటే గ్రూప్ డి ఎంటీఎస్ చేయి. అది కూడా ఈజీ ఉండదు. ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ జాబ్లో నువ్వు పని చేయాల్సిందే. ఎవరు చూస్తా కూర్చోరు, ఖాళీ కూర్చున్నావంటే నీకు పని ఇస్తారు. అంత ఈజీగా లేవు గవర్నమెంట్ జాబ్లో, అన్నింటిలో పని ఉంది. నీకు కొంచెం ప్రెషర్ ఉంటుంది అంతేగాని దాన్ని బట్టి ఓ పెద్ద అద్దంలో చూసుకొని ఫీల్ అవ్వద్దు. నువ్వు ఫస్ట్ ప్రిపేర్ అవ్వు, క్లియర్ చేయి, తర్వాత నీకు వస్తుంది. ఇవన్నీ కాదు, నా దగ్గర 2-3 years టైం ఉంది, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ప్రిపేర్ అవుతాను. ఎస్ఎస్సి సీజీలో ట్రై చేయి, పవర్ఫుల్ జాబ్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్, జిఎస్టీ ఆఫీసర్, ఇంకా నీకు పవర్ ఉంటుంది. ఇంకా ఆ రేంజ్లో మిగతా అన్నీ ఉంటాయి. బట్ క్విక్గా జాబ్ రావాలి, నాకు అర్జెంటుగా జాబ్ రావాలి, ప్లస్ ఫైనాన్షియల్గా బాగుండాలనుకుంటే బ్యాంక్ జాబ్స్ ప్రిఫరబుల్. మిగతా ఒక బ్యాంక్స్కి ప్రిపేర్ అయితే నువ్వు ఇన్సూరెన్స్, మిగతావి ఎగ్జామ్స్ ఏమైనా పడినప్పుడు ఈఎస్ఐసి, ఈపీఎఫ్ఓ లాంటివి బ్యాంక్ ప్యాటర్న్ ఉన్న ఎగ్జామ్స్ ఏవి పడ్డా నువ్వు రాయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ప్రిపేర్ అవ్వు, అట్లీస్ట్ సాధించినాక నీకే తెలుస్తుంది కష్టమా కాదా అనేది.